జూచి సిద్ధపడిన భక్తుల జూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు కొండలాంటి బండాలాంటి మొండి హృదయ మండించుంచు కొండలాంటి బండాలాంటి మొండి హృదయ మండించుంచు పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పీలచుచుండే పరము చేరా పీలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శీలా వలెను పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల జూచి సిద్ధపడిన భక్తుల జూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు 100 గొర్రెల మంద నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 100 గొర్రెల మంద నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా ఎతకి ఒంటరి అయినా గొర్రెను వెతకి సిలువ చెంత చేరిన నాడు కను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు వలెను శీలా వలెను పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుచి సిద్ధపడిన భక్తుల జూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రి విడచి తరలిపోయే తప్పు తెలసి తిరిగి రాగా తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొని
కొనేను తండ్రి అతని చేర్చుకొనేను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శిలావలెను పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల జూచి సిద్ధపడిన భక్తుల జూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. హల్లెలూయా. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను పాడు లోకమ్మునకే గోడు చెందే కదా పాడు లోకమ్మునకే గోడు చెందే కదా చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను నా చేతులు చేసి దయచేసి బొబ్బట్లు 2 వచ్చినాయి అనుకోండి పక్కలకు ఒకటి ఇవ్వండి 2 వచ్చినాయి అనుకోండి పక్కలకు ఒకటి ఇవ్వండి సర్దుకోవాలి మనం చక్కగా అందరికీ పలహారం అందింది మనకి మన చర్చిలో పలహారం చక్కగా క్రమంగా తీసుకున్నారని ఒక మంచి పేరు వచ్చింది ఆ పేరు ఉండాలంటే మనము ఇలాంటప్పుడే 2 రకాల పలహారాలు వచ్చినాయి కాబట్టి మీరందరూ తీసుకోవాలి ఎవరికి తక్కువ కాకూడదు కాబట్టి ఈ విషయాలు గమనించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. నా చేతులు చేసినట్టి దోషంబులే కదా నా చేతులు చేసినట్టి దోషంబులే కదా నారా